నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దావోస్ పర్యటన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇంకా సెల్ఫ్ డబ్బాలు మొదలు పెట్టేశారు. మొదలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ కూడా చేసుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఒక మాట అన్నాడు. నేడు 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే దానికి కారణం నేను ఆనాడు తీసుకొచ్చి అంటే ఐటీ వల్లే అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి బాగా అలవాటైనటువంటి పని. ఏమన్నా మంచి జరిగితే తన ఖాతాలో వేసుకుంటాడు, ఏమన్నా చెడు జరిగితే మాత్రం నాకు దానికి సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. రీసెంట్గా ఇండిగో ఎయిర్లైన్స్ ఇష్యూ జరిగింది కదా, మాకేం సంబంధం లేదు, అది మొత్తం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పేసి మాట్లాడాడు. అట్లా నారా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ దొబ్బేయడంలో మాత్రం ముందుంటాడు. నారా చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో పారిశ్రామికవేత్తలను కలుస్తున్నాడు, కలవడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళ మీడియా ద్వారా డబ్బాలు కొట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఏపీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు దిక్కులేదు కూటమి ప్రభుత్వంలో, పట్టించుకోవడంలే. ఆ పారిశ్రామికవేత్తలకు రావాల్సినటువంటి పరిశ్రమలకు రావాల్సినటువంటి రాయితీలు ఇవ్వడంలే. కుయో మొరో అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు, వాళ్ళని పట్టించుకునే నాదులేలే. ఉల్టా వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిస్తున్నారు. పోలీసుల ద్వారా వాళ్ళు చేసే ఉద్యమాన్ని అణచివేస్తున్నారు. ఇక్కడ స్వరాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను పట్టించుకోలేదు, కానీ ఈయన విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడి పెట్టడానికి రమ్మంటున్నాడంట. తమకు ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీలు బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళన చేపట్టారు. అది తీవ్ర రూపం దాల్చింది. మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీఐఏసీ బిల్డింగ్ దాన్ని ఎదుట ధర్నా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు. వాళ్ళందరినీ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం పెద్ద వివాదాస్పదం అయిపోయింది. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు కూడా తీవ్రంగా ఖండించాడు. సొంత పార్టీ ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఆయన ఖండిస్తున్నాడు. ఆ పారిశ్రామికవేత్తలు బకాయిల కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పేసి ఆయన మండిపడుతున్నాడు. ఆయనకున్నటువంటి పరిజ్ఞానం కూడా మిగతా వాళ్ళకి లేకపోయాయి. ఆ పారిశ్రామికవేత్తలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా పాపం బాధపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి మాత్రమే మేము కోరుతున్నాం. మేము పెద్ద పెద్ద కోరికలు ఏమీ అడగడం లేదు, కోరుకోవడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలకు 1,000 కోట్ల రూపాయల రాయితీలు మాఫీలు ఇస్తుంది కదా ఈ కూటమి ప్రభుత్వం. 99 పైసలకే 100 ఎకరాల భూములు కూడా కట్టబెడుతుంది కదా, 1,000 కోట్ల రూపాయలని దోచిపెడుతుంది కదా. మా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వండి, కుయో మొరో అని చెప్పేసి ఏడుస్తున్నారు. వాళ్ళకేమో 1,000 కోట్ల మాఫీలు చేస్తారు, మాకు మాత్రం ఎందుకు న్యాయం చేయడం లేదని చెప్పేసి పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 700 కోట్ల బకాయిల కోసం ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారు. వారి డిమాండ్ పూర్తిగా సమర్థిస్తున్నాను అని చెప్పేసి కొలికిపూడి గారు ప్రకటించారు. బకాయిల కోసం కన్నీళ్లతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం మంచిది కాదు, అరెస్ట్ చేసినటువంటి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాడు కొలికిపూడి శ్రీనివాస్ గారు. అలా ఉంది స్వరాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల పరిస్థితి అలా ఉంది. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు మాత్రం విదేశాలకు వెళ్ళి పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి గొప్పలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఇంకొక మాట కూడా అన్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను ప్రస్తావిస్తారని చెప్పేసి ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మంచిదే, గ్రేటే.